ఈ వీడియోలో నేను గత సంవత్సరం 2024 రొయ్యల పెంపకాన్ని ప్రభావితం చేసినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి, ప్రొడక్షన్ ఎలా ఉంది, బ్రూడ్ స్టాక్ ట్రెండ్స్ ఏంటి, అలాగే మనకి ఇంటర్నేషనల్గా మార్కెట్ ట్రెండ్స్ ఏంటి అన్నది మీకు ఒకసారి వివరించి, మనకి 2025లో అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంవత్సరంలో మన రొయ్యల పెంపకానికి రాబోయేటువంటి కొత్త ఛాలెంజెస్ ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా వివరిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా పేరు రవికుమార్ అమీర్నేని. నేను aquatic యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ని అండ్ పార్ట్నర్ ఎట్ ఆల్ఫా బయలాజికల్స్. ఆల్ఫా బయలాజికల్స్ ఈజ్ ఏ లీడింగ్ probiotics అండ్ aquatic యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా. ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, 2024లో మన ఇండస్ట్రీ ఎలా పెర్ఫామ్ చేసా అనేది మనం ఒకసారి చూసుకుంటే, ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి మనం రెండు వెనామీ మరియు టైగర్ రెండు కలిపి కూడా 9,30,000 టన్నులు దాదాపుగా మనం ఉత్పత్తి చేయడం జరిగింది. అందులో 55,000 టన్నుల వరకు బ్లాక్ టైగర్ ఉత్పత్తి చేశారు. బ్లాక్ టైగర్ అయితే మనం అనుకున్నంతగా మనం ఉత్పత్తి చేయలేకపోయాం. సో 2021లో మనం మొట్టమొదటిసారి 9 లక్షల టన్నులు మనం దాటి ఉత్పత్తి చేశాము. ఆ రోజు మనం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాము. కానీ ఈరోజు మరలా అంటే ఈ గత సంవత్సరంలో మళ్ళా 9 లక్షలు దాటి మనం ప్రొడక్షన్ తీయడం జరిగింది. కానీ మనం ఇప్పటికీ వరల్డ్ నెంబర్ 2లో ఉన్నాం. నెంబర్ 1 స్థానానికి వెళ్ళలేకపోయాము. నెంబర్ 1 స్థానంలో ఈక్వెడార్ ఉంది. సో ఇక మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి యావరేజ్ వెనామీ కౌంట్ చూసినట్లయితే 50 నుంచి 70 కౌంట్ వరకు మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అది యావరేజ్ కౌంటు. మనం 2022లో మనకి 80 కౌంటు యావరేజ్గా ఎక్స్పోర్ట్ చేసాం. అంటే జనరల్గా అప్పుడుతో పోల్చినప్పుడు గ్రాడ్యువల్గా మనకి పెర్ఫార్మెన్స్ పెరిగింది. అలాగే ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే మనం ఉత్పత్తి చేసినటువంటి రొయ్యలు ఎంత, మనం ఫీడ్ కంపెనీస్ అమ్మినటువంటి మొత్తం ఫీడ్ ఎంత అని చూసినప్పుడు ఫీడ్ ఎఫ్సిఆర్ 1.55 వచ్చిందంటే ప్రతి కేజీ రొయ్యల ఉత్పత్తికి సుమారుగా 1,550 గ్రాముల ఫీడ్ మనం వాడటం జరిగింది. అంతకుముందు 2022లో మనం చూసినట్లయితే సుమారు 1.8 కేజీ వరకు కూడా అంటే 1,800 గ్రాముల ఫీడ్ వాడి మనం 1 కేజీ రొయ్యలు అప్పుడు ఉత్పత్తి చేశాము. సో దీని ప్రకారం చూసినట్లయితే మన ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి కౌంటు పెరిగింది, క్వాంటిటీ పెరిగింది, అలాగే ఎఫ్సిఆర్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక మనకి మెయిన్ కాంపిటీటర్ అయినటువంటి ఈక్వెడార్ మనం చూసినట్లయితే, ఈక్వెడార్లో మనకి కొద్దిగా అనుకున్నంతగా ప్రొడక్షన్ 2024లో రాలేదు. వాళ్ళు గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చారు, చాలా స్పీడ్గా పెరుగుతూ వచ్చారు. కానీ 2024లో ఆ స్పీడ్కి బ్రేక్ పడింది. దీనికి కారణం ఏంటంటే, అక్కడ మనలాగా కరెంటు మీద ఆధారపడి పనిచేసేటువంటి స్ట్రీమ్ ఫార్మ్స్ చాలా తక్కువ ఉంటాయి. డీజిల్ మీద ఆధారపడతారు పవర్ కోసం. ఆ డీజిల్లో గవర్నమెంట్ సబ్సిడీ ఎత్తేయటం వల్ల వాళ్ళకి ఎకనామికల్గా కొంచెం దెబ్బతగింది అనుకోవచ్చు. ఇక ఇండియాకి ఈక్వెడార్కి కొంత కంపారిజన్ మనం చూసినట్లయితే మనకి కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉన్నాయి. సో నెగిటివ్ పాయింట్లు ఫస్ట్ మనకి ఇండియా అంటే ఈక్వెడార్తో పోల్చినప్పుడు నెగిటివ్ పాయింట్స్ చూసినప్పుడు, ఒకటి భారతదేశంలో ఎక్కువగా లీజ్ ఫార్మ్స్ ఎక్కువ. లీజు దాదాపు 1,00,000 దాకా కూడా మనకి ఎస్పెషల్లీ వెస్ట్ గోదావరి అయితే ₹1,00,000 తక్కువ లీజు జనరల్గా లేదని చెప్పుకోవచ్చు. ఇంకోటి మనకి బ్రూడ్ స్టాక్ మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటాము, కాస్ట్ ఎక్కువ. అలాగే మనకి ఈ బ్రూడ్ స్టాక్ అనేది కూడా డిసీజ్ రెసిస్టెంట్ కాదు. డిసీజెస్ మనకి వాళ్ళకేమో వైట్ స్పాట్ రెసిస్టెంట్ బ్రూడ్ స్టాక్ ఉంది, డిసీజెస్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ మనకి వచ్చేటువంటి బ్రూడ్ స్టాక్ ఎస్పీఎఫ్ అంటే ఆ రోజు దానికి వైరస్ లేదో బ్యాక్టీరియానో ఉండదు, కానీ లిస్ట్లో ఉన్నటువంటి ప్యాథజన్స్ ఉండవు. కానీ తర్వాత మనకి గ్రోఅవుట్ పాండ్లోనో హ్యాచరీలోనో ప్రాక్టీసెస్ బాగలేకపోతే ఈ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ డిసీజెస్ వల్ల మనకి జనరల్గా ట్రీట్మెంట్ కాస్ట్ ఈక్వెడార్తో పోల్చినప్పుడు ఎక్కువగా అవుతుంది. దాదాపు కూడా ఇండియాలో యావరేజ్ తీసుకుంటే ప్రతి కేజీ రొయ్యలకి సుమారుగా ₹30 వరకు కూడా మినిమం మనకి ట్రీట్మెంట్ అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ కాస్టు ఈక్వెడార్కి చాలా చాలా తక్కువ. అలాగే మనకి యాంటీ డంపింగ్ డ్యూటీ ఈక్వెడార్తో పోల్చినప్పుడు కొద్దిగా ఎక్కువ ఉంది. సో మనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ చూసినట్లయితే ఈక్వెడార్తో పోల్చినప్పుడు, ఒకటి మ్యాన్ పవర్ వాళ్ళతో పోల్చినప్పుడు మనకి మ్యాన్ పవర్ కాస్ట్ రిలేటివ్గా తక్కువ. ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ. అక్కడ ఫ్రీగా తిరగలేరు. అలాగే ప్రతిదానికి ఒక మాఫియా లాగా ఉంటారు. వాళ్ళని మెయింటైన్ చేయడానికి సెక్యూరిటీకి వాళ్ళకి అడిషనల్గా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు మన ఇండియాలో లేదు. సో ఇంకొక విషయం వచ్చినట్లయితే, భారతదేశంలో లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ని ప్రభావితం చేసిన వాటిలో ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోదగింది క్లైమేట్. సో క్లైమేటు గత సంవత్సరం చాలా హైలీ వేరియబుల్. దాదాపు గత 30 సంవత్సరాల్లో క్లైమేట్ పరిశీలించినట్లయితే గత సంవత్సరం ఉన్నంతగా
అప్ అండ్ డౌన్‌లు సడెన్‌గా వాతావరణం మారటం, వర్షాలు పడటం, ఈ విధంగా అప్ అండ్ డౌన్‌లు రావటం గత సంవత్సరం చాలా ఎక్కువ అనుకోవచ్చు. దానివల్ల మనకి కొంత డిసీజ్ అవుట్ బ్రేక్స్ కూడా వైట్ స్పాట్ లాంటి అవుట్ బ్రేక్స్ ఎక్కువగా ఉండటం మనం గమనించడం జరిగింది. ఇక డిసీజెస్ విషయానికొచ్చినట్లయితే గత సంవత్సరం మనకి వైట్ స్పాట్ వైరస్ అంతకు ముందు ఎలాగా ఉందో 2024 కూడా వైట్ స్పాట్ వైరస్ అలాగనే ఉంది. డేటా ప్రకారం చూసినట్లయితే కొద్దిగా వైట్ స్పాట్ తగ్గిందంటున్నారు కానీ ప్రాక్టికల్‌గా మేము ఫీల్డ్ లెవెల్‌లో చూసినప్పుడు వైట్ స్పాట్ వైరస్ అయితే తగ్గలేదు. ఈ సంవత్సరం కూడా 2025 నేను గత 2, 3 రోజుల క్రితం కూడా ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు వెస్ట్ గోదావరి గానీ, కృష్ణాలో గానీ వైట్ స్పాట్ వైరస్ అవుట్ బ్రేక్ స్టిల్ ఎక్కువగానే ఉంది. అలాగే ఈహెచ్‌పీ విషయానికొచ్చినప్పటికి కొద్దిగా తగ్గింది. అంతకు ముందుతో పోల్చినప్పుడు ఈ ఈహెచ్‌పీ యొక్క ఇంపాక్టు మన రొయ్యల పరిశ్రమ మీద కొద్దిగా తగ్గింది. దానివల్లనే అంటే ఈహెచ్‌పీ ఒకవేళ తగ్గైనా ఉండవచ్చు. లేదా మనం వాడినటువంటి తల్లి రొయ్యల నుంచి వచ్చినటువంటి సీడు ఆ ఈహెచ్‌పీని తట్టుకునే సీడ్ అయినా అయ్యుండవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ ఓవరాల్‌గా ఈహెచ్‌పీ యొక్క ప్రభావము కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ అన్నది అంతకు ముందు సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం అంటే 2024 కొద్దిగా పెరిగింది. ఇక 2 కొత్త బ్యాక్టీరియల్ డిసీజెస్ మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్ చేశాయి. అందులో మొట్టమొదటిది ఫోటోబాక్టీరియం డామ్సిల్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా, అలాగే లాక్టోకోకస్ గార్వీ అనేటువంటి ఒక బ్యాక్టీరియా. ఈ 2 కూడా ఈ రొయ్యలని ప్రభావితం చేస్తున్నాయని చెప్పేసి మనకి రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్‌లో వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక బ్రూడ్ స్టాక్ విషయానికొచ్చినట్లయితే వెనామీ బ్రూడ్ స్టాకు మనకి ఎక్కువగా ఇంపోర్ట్ అయింది. టోటల్‌గా ఇంపోర్ట్ అయినటువంటి బ్రూడ్ స్టాకు చూసినట్లయితే 171,757 బ్రూడ్ స్టాకు 2024లో ఇంపోర్ట్ అయినాయి. అలాగే 2023లో చూసినట్లయితే 191,245 బ్రూడ్ స్టాకు ఇంపోర్ట్ అయింది. 2022లో చూసినట్లయితే 2,55,000 పైగా మనకి బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ అయింది. గ్రాడ్యువల్‌గా మనం ఈ డేటా మనం చూసినట్లయితే 22కి, 23కి, 23కి, 24కి ఇంపోర్ట్ అయినటువంటి బ్రూడ్ స్టాకు తగ్గింది. కానీ ప్రొడక్షన్ చూసినట్లయితే ప్రొడక్షన్ గ్రాడ్యువల్‌గా 1,00,000 టన్నులు గత సంవత్సరంతో పోలిస్తే 1,00,000 టన్నులకు పైగానే ఈ సంవత్సరం ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది. సో, బ్రూడ్ స్టాక్ తగ్గింది, ప్రొడక్షన్ పెరిగింది. సో, ఇది మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఒకటి బ్రూడ్ స్టాక్ క్వాలిటీ కొంత ఇంప్రూవ్ అయిందని, 2 సీడ్ క్వాలిటీ కొంత ఇంప్రూవ్ అయిందని, 3 మన ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కూడా కొంత ఇంప్రూవ్ అయిననేది మనం చెప్పుకోవచ్చు. అంటే బ్రూడ్ స్టాక్ తగ్గింది, ప్రొడక్షన్ పెరిగిందంటే ఈ 3 ఫ్యాక్టర్లు కూడా మనం అనుకోవచ్చు. ఇక వచ్చినటువంటి బ్రూడ్ స్టాక్ చూసినట్లయితే ఎస్ఐఎస్ 60% ఇంపోర్ట్ అయిన వాటిలో 60% ఎస్ఐఎస్ ఉన్నాయి. సైయాక్వా 13% ఉంది. కోనాబే 4% ఉంది. బిఎంఆర్ బ్లూ జెనెటిక్స్ స్కైలైన్ అంటారు. ఇది 2% ఇంపోర్ట్ అయింది. ఏపీఐ 2%, బెంచ్ మార్క్ 1% మాత్రమే ఇంప్రూవ్ అయింది. ఇక ఈ బ్రూడ్ స్టాక్ పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే సైయాక్వా అనేది హై సాలినిటీలో చాలా వరకు బెటర్గా పెర్ఫామ్ చేసింది. కానీ లో సాలినిటీలో వచ్చేటప్పటికి కొంత ఆర్ఎంఎస్ ఎక్కువగా సయాక్వాలో రిపోర్ట్ అయింది. సో, ఎస్ఐఎస్ వచ్చి కొన్ని చోట్లేమో బాగా పెర్ఫార్మెన్స్ ఉంది, కొన్ని చోట్ల ఇన్కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చు. ఇక కోనాబే అతి తక్కువగా వచ్చింది కానీ వచ్చినవి పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో, వేసినటువంటి ఫార్మర్స్ బెటర్గానే హార్వెస్ట్ చేయడం జరిగింది. ఇక బ్లూ జెనెటిక్స్కి వచ్చినట్లయితే అతి కొద్ది మందికి బ్లూ జెనెటిక్స్లో స్కైలైన్ అనేది మనకి ఒక లైన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ లైన్ వేసినటువంటి ఫార్మర్స్ చాలా పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇక ఏపీఐ అంతగా వినిపించలేదు, అలాగే బెంచ్ మార్క్ కూడా మనకి ఎక్కడా వినిపించలేదు. ఇక టైగర్ విషయానికి వచ్చినట్లయితే సో, టైగర్ మనకి ఇంతకుముందు 2 సోర్సెస్ బ్రూడ్ స్టాక్ ఉండేవి. గత సంవత్సరం ఆర్జీసీఏ రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ వాళ్ళు బ్రూడ్ స్టాక్ కొన్ని హ్యాచరీలకు ఇవ్వడం జరిగింది. సో, మడగాస్కర్ అయితే పెర్ఫార్మెన్స్ ఎక్కడా తగ్గలేదు, పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఇతర హ్యాచరీలకు కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో, నెల్లూరులో మాస్ హ్యాచరీ కావచ్చు, బిఎంఆర్ కావచ్చు, వైశాఖి కావచ్చు, గోల్డెన్ కావచ్చు, మున్నంగి కావచ్చు. అంటే బిఎంఆర్, వైశాఖి, గోల్డెన్, మున్నంగి ఇవన్నీ కూడా కొత్తగా మడగాస్కర్ సీడ్ని మనకి టైగర్ రొయ్యల్ని అందించబోతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనం ట్రెండ్ చూసినట్లయితే ఎక్కువ హ్యాచరీల నుంచి మనకి టైగర్ రొయ్యలు వచ్చే అవకాశం ఉంది, టైగర్ రొయ్య పిల్లలు వచ్చే అవకాశం ఉంది. ఇక టైగర్ రొయ్యల్లో రెండవ మేజర్ సీడ్ సప్లయర్ మోనా. ఈ మోనా బ్రూడ్ స్టాక్ నుంచి వచ్చినటువంటి సీడు గత సంవత్సరం చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. పెరుగుదల లేకపోవటం, సైజ్ వేరియేషన్ ఎక్కువగా ఉండటం, సర్వైవల్ పడిపోవటం. సో, కంప్లైంట్స్ ఎక్కువ వచ్చినాయి. ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా రైతులు లేదా ఆ కంపెనీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బిఎంసి నుంచి వచ్చినటువంటి బ్రూడ్ స్టాక్ నుంచి తీసినటువంటి సీడు బాగా రాలేదు అన్నటువంటి ఒక
రూమర్ అనొచ్చు లేదా అది నిజం కావచ్చు. ఒక న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఆ కంపెనీ వాళ్ళు కూడా ఈ 2025లో మేము ఇతర దేశాల నుంచి తెచ్చినటువంటి తల్లి రొయ్యల నుంచి తీసినటువంటి సీడ్ మాత్రమే ఇస్తారని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక ఇంకోటేంటంటే రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ వాళ్ళు కొన్ని హ్యాచరీస్‌కి బ్రూడ్ స్టాక్ ఇచ్చారు. ఆ పెర్ఫార్మన్స్ అయితే హ్యాచరీలోనే బాలేదు. సో మోనా వచ్చి ఫామ్‌లో బాలేదు. ఆర్‌జీసీఏ వచ్చి హ్యాచరీలోనే పెర్ఫార్మన్స్ బాగలేదు. సో ఇక ఇండికస్ గానీ, స్కాంపీ గానీ 2024లో పెద్దగా ఎక్కడా వినిపించలేదు. 23లో కాస్త హడావుడి జరిగింది కానీ, ఒకటి సీడ్ లేకపోవటం, సీడ్ సప్లై లేకపోవటం ఇండికస్‌కి, అలాగే ఎవరు కొంటారో బయర్స్ ఎవరు కొంటారో, ఎవరికి ఆర్డర్స్ ఉన్నాయనేటువంటి క్లారిటీ లేకపోవడం, ఫార్మర్స్ ఎక్కువగా డిమాండ్ చేయలేదు. అలాగే హ్యాచరీలు కూడా ఎవరు ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల ఈ ఇండికస్ అంతగా ఎక్కడ మనకి వినిపించలేదు. ఇక డొమెస్టిక్ మార్కెట్ విషయానికి వచ్చేటట్టయితే 2024లో స్లోగా మనకి డొమెస్టిక్ మార్కెట్ కంపెనీస్ అంటే డొమెస్టిక్ మార్కెట్‌లో రొయ్యలు సప్లై చేసేటువంటి కంపెనీస్ కొద్దిగా పెరిగినాయి. సో ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోనూ కొద్దిగా పెరిగింది. అనార్గనైజ్డ్ సెక్టార్‌లోనూ కూడా కొద్దిగా డొమెస్టిక్ మార్కెట్ స్లైట్‌గా ఇంప్రూవ్ ఉంది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ డొమెస్టిక్ మార్కెట్ మనకి పెరగలేదు. ఇక అన్నిటికన్నా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 2024లో ఒక భారతదేశంలో రొయ్యల పెంపకానికి వ్యతిరేకంగా ఒక 99 పేజీల బుక్లెట్ ఇంటర్నేషనల్‌గా రిలీజ్ అయ్యి, మన భారతదేశంలో ఈ రొయ్యల పెంపకంలో ఈ తప్పులు జరుగుతున్నాయి. వీళ్ళు ఇంత ఘోరంగా కల్చర్ చేస్తున్నారు. ఇంత పర్యావరణానికి ఇంత హాని చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్‌ని సరిగ్గా చూడట్లేదు అనేటువంటిది ఒక చాలా నెగెటివ్ న్యూస్ మన భారతదేశం యొక్క బ్రాండింగ్‌ని దెబ్బతీసింది. సో దాన్ని ఎదుర్కోవడానికి కూడా 2025లో మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇక 2025లో మన భారతదేశం యొక్క రొయ్యల ఉత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు మనం ఒకసారి చూసినట్లయితే, ఒకటి ఇంటర్నేషనల్‌గా ప్రొడక్షన్ పెద్దగా పెరిగే అవకాశం లేదు. ఎందువల్లంటే ఒక కొత్త డిసీజ్ టీపీఎల్ లేదా జీపీఎల్ అంటే గ్లాస్ పోస్ట్ లార్వా లేదా ట్రాన్స్లూసెంట్ పోస్ట్ లార్వా అంటారు. ఈ సీడు ఒక కొత్త బ్యాక్టీరియల్ వ్యాధి వచ్చి చైనాలోను, ఎక్కువగా వియత్నాంలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం. సో ఈ 2 కంట్రీస్‌లో ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఒక పాజిటివ్ పాయింటే ఇండియాకి. ఇక నెగెటివ్ పాయింట్ చూసినట్లయితే యాంటీ డంపింగ్ డ్యూటీ. రీసెంట్‌గా నేను ఒక ఎక్స్‌పోర్టర్‌తో మాట్లాడినప్పుడు, గత వారం క్రితం నేను ఒక ఎక్స్‌పోర్టర్‌తో మాట్లాడాను. తనేం చెప్తున్నారంటే ఆహ్, మనకి యూఎస్‌కి పంపించాలంటే సుమారుగా అన్ని డ్యూటీస్ కలుపుకొని సుమారు 11% వరకు కూడా ఇండియా మీద డ్యూటీ పడుతుంది. కాబట్టి కొంచెం ఇబ్బందికరమే యూఎస్ ఎక్స్‌పోర్ట్స్ అన్న ఒక న్యూస్ తను చెప్పడం జరిగింది. ఇంకా మనకి ఇంకొక రిస్కీ పాయింట్ ఏంటంటే బ్రూడ్ స్టాక్ పొలరైజ్ అయిపోయింది. ఎక్కువ మంది గత జనవరి 1 నుంచి లేదా డిసెంబర్ ఎండింగ్ నుంచి మనకు వచ్చినటువంటి బ్రూడ్ స్టాక్ చూస్తే ఎక్కువగా మనకి సయ్యాక్వా బ్రూడ్ స్టాక్ ఎక్కువ హ్యాచరీలు తీసుకురావడం జరిగింది. సో గత సంవత్సరం పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక విధంగా ట్రెండ్ చూస్తుంటే మోనోపలైజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ మనం హిస్టరీ ఒకసారి చూసుకోవాలి. సో ఇండియాలో మనకి బ్రూడ్ స్టాక్ ఫస్ట్ వచ్చినప్పుడు ప్రతి బ్రూడ్ స్టాక్ బాగా పెర్ఫార్మ్ చేసింది. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ పోయిన తర్వాత మనం ట్రెండ్ చూసినట్లయితే కొనాబే కొద్ది రోజులు పనిచేసింది. కొనాబే కొద్ది రోజులు పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆ తర్వాత దాని పెర్ఫార్మెన్స్ కూడా పోయిన తర్వాత బ్లూ జెనెటిక్స్ 2 ఇయర్స్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. బ్లూ జెనెటిక్స్ పోయిన తర్వాత సిపి వాళ్ళు కూడా దాదాపు ఒక విధంగా మార్కెట్ని శాసించారనుకోవచ్చు. సిపి సీడ్ ఈవెన్ నా ఫార్మర్స్ కూడా చాలామంది సిపి సీడ్ వేస్తేనే పంట బాగా వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. 2-3 సంవత్సరాలు సిపి యొక్క హవా నడిచింది. ఆ తర్వాత సిపి హవా పోయింది. సో ప్రస్తుతం మనం ట్రెండ్ చూసినట్లయితే సయ్యాక్వా 2 సంవత్సరాల నుంచి సయ్యాక్వా పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో అఫ్కోర్స్ నెక్స్ట్ ఇయర్ వీటి పెర్ఫార్మెన్స్ బాగా ఉంటే మన ఇండస్ట్రీ బాగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు బ్రూడ్ స్టాక్ సప్లై పెంచారు. సప్లై పెంచినప్పుడు జనరల్గా క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ క్వాలిటీ తగ్గితే దాని ప్రభావం మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు కూడా పోలరైజ్ అవ్వటం అన్నది ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు. మోనోపోలీ వాళ్ళైతే కొన్ని టర్మ్స్ కూడా డిక్టేట్ చేస్తున్నారు. మా బ్రూడ్ స్టాక్ కొంటే ఇంత ఫీడ్ కంపల్సరీగా వాడాలనేటువంటి టర్మ్స్ కూడా పెట్టడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఇక మనం ఎదుర్కోబోయేటువంటి ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, ఇది యాక్చువల్గా మన ఇండస్ట్రీకి నెగిటివ్ పాయింట్ అని అనుకోవాలి. ట్రేసబిలిటీ అంటారు. ట్రేసబిలిటీ అంటే ఉదాహరణకి ఒక ప్రాసెసింగ్ ప్లాంటు ఒక రొయ్యలు ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే ఏ కంట్రీ, ఏ ప్లాంటు,
ఆ ప్లాంట్ ఏ ఫార్మర్ దగ్గర కొన్నాడు, ఆ ఫార్మర్ ఏ ఫీడ్ వాడాడు, ఏ సీడ్ వాడాడు, ఏ ప్రోబయాటిక్స్ వాడాడు, మొత్తం ఒక డేటా మనకి రావాలి. ఆ విధంగా వచ్చినట్లయితే అది దానికి మంచి బ్రాండింగ్, మంచి వాల్యూ ఉంటుంది. సో, ట్రేసబిలిటీ అనేది మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ట్రేసబిలిటీ ఫాలో అవ్వాలంటే ఈ ట్రేసబిలిటీకి సంబంధించినటువంటి రికార్డ్స్ ప్రతి ఫార్మరు కూడా రికార్డ్స్ మెయింటైన్ చేయవలసిందే. ఈ రికార్డు మనం ఎక్స్‌పోర్టర్ మన దగ్గర మెటీరియల్ కొన్నప్పుడు ఆ డేటా వాళ్ళకిస్తే, ఆ డేటా వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకొని ఈ ట్రేసబిలిటీని మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పి ఒక టెక్నాలజీ ఉంది. దీని మీద నేను త్వరలో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఒక వీడియో ఎక్స్‌పర్ట్స్‌తో నేను చేయడం జరుగుతుంది. ఇక డిసీజెస్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఇదే డిసీజెస్ ఉండబోతాయి. సో, ఇక్కడేంటంటే ఈహెచ్‌పీ మీద చాలా అవేర్‌నెస్ వచ్చింది. హ్యాచరీస్‌లో వచ్చింది. అలాగే ఫార్మ్స్‌లో వచ్చింది. ప్రాపర్‌గా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. బెటర్ రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో, దీని మీద ఈవెన్ చిన్న ఫార్మర్స్, అన్‌ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ కూడా మనం మన పక్క ఫార్మర్స్‌కి చెప్పి ఎడ్యుకేట్ చేసి మనం చేయవలసిన అవసరం ఉంది. ఇంకొక రిస్క్ ఏంటంటే మన భారతదేశంలో ఎస్పెషల్లీ గోదావరి జిల్లాల్లో అదే వాటర్‌లో స్టాకింగ్ చేస్తూ ఉన్నారు. అదే వాటర్‌లో అంటే వైట్ స్పాట్ వైరస్ వచ్చింది. వైట్ స్పాట్ వైరస్ వచ్చిన తర్వాత అదే వాటర్‌లో మళ్ళా స్టాకింగ్ చేస్తున్నారు. ఇక్కడేంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సో, వైట్ స్పాట్ వైరస్ సుమారుగా మనకి పబ్లికేషన్స్ ఉన్నాయి. సీబా వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు దీని మీద. వైట్ స్పాట్ వైరస్ సుమారుగా 21 రోజు సెడిమెంట్‌లో సర్వైవ్ అయి ఉంటుంది. సో, 21 రోజు దాటి మనకి ఏ క్యారియర్స్ లేకపోతే ఆ సిస్టమ్ మనం సేఫ్ అనుకోవచ్చు. అలా కాకుండా వైట్ స్పాట్ వచ్చి పాండిపోయింది. దాన్ని డిజిన్ఫెక్ట్ చేస్తున్నాము. డిజిన్ఫెక్ట్ కొంతమందైతే దాన్ని ప్రాపర్‌గా కూడా డిజిన్ఫెక్ట్ చేయట్లేదు. చేయకుండా 10, 15 రోజుల్లో మళ్ళా సీడ్ వేస్తున్నారు. మళ్ళా వైట్ స్పాట్ వైరస్ వచ్చిపోతుంది. నేను ఒక ఫార్మర్ భీమవరంలో 3 సార్లు కంటిన్యూయస్‌గా వైట్ స్పాట్ వైరస్‌తో హార్వెస్ట్ చేయటం నేను చూశాను. సో, ఇలాంటి కేసులు రిపీట్ అవ్వకూడదంటే మనం పాండ్ ప్రిపరేషన్ సరిగా ఉండాలి. వాటర్ ట్రీట్మెంట్ సరిగా ఉండాలి. ఒకవేళ వాటర్ తీసివేయలేని సందర్భంలో మనం దాన్ని ప్రాపర్‌గా ట్రీట్మెంట్ ఆ డ్యూరేషన్ 21 డేస్ దాటి మనం ఉంచినట్లయితే కొంత బెటర్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు చెప్తున్నది వాలిడ్ పాయింట్సే. వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఒకటి నా లీజ్ ఎక్కువండి. పండు వాటర్ తీసి మళ్ళా వాటర్ డిజిన్ఫెక్ట్ చేసి ఇవ్వడానికి ఒకటి లీజ్ పీరియడ్ పోతుంది. 2 నాకు వాటర్ షార్టేజ్ ఉంది. 3 నాకు కాస్ట్ ఆఫ్ ఈ మెయింటెనెన్స్ అంతా ఈ ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువవుతుంది. పంపింగ్ కాస్ట్ కావచ్చు, ట్రీట్మెంట్ కాస్ట్ కావచ్చు చాలా ఎక్కువైపోతుంది. నేను డైరెక్ట్‌గా అదే వాటర్‌లో వేసినప్పుడు నాకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కానీ ఇక్కడేంటంటే ప్రాపర్‌గా డిజిన్ఫెక్ట్ చేసిన తర్వాత 21 డేస్ మినిమమ్ ఆగవలసి ఉంటుంది. సో, ఈ విధంగా మనం మిగతా మన ఏరియాలో రైతులకు కూడా మనం ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఇంకోటేంటంటే చాలా సందర్భాల్లో వైట్ స్పాట్ వైరస్ వచ్చినప్పటికీ ఇది విబ్రియో అని చెప్పేసి దాన్ని హార్వెస్ట్ చేయటం, ట్రాక్ చేయటం వల్ల కూడా ఆ ఏరియా అంతా కంటామినేట్ అవుతూ ఉంది. సో, ఇక డొమెస్టిక్ మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే, సో, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికాలో పర్ క్యాపిటా కన్జంప్షన్ అంటారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి సగటున 5.5 పౌండులు రొయ్యలు తింటూ ఉన్నారు. సో, మన భారతదేశంలో కూడా ఈ ప్రోటీన్ రెవల్యూషన్ ఎక్కువ వచ్చింది. అంటే కార్బోహైడ్రేట్ తగ్గించడం. చాలామంది యంగ్ జనరేషన్ కూడా స్వీట్స్ తినటం మానేశారు. రైస్ తినటం మానేశారు. ఈ కార్బోహైడ్రేట్ మీద షుగర్స్ మీద, కార్బోహైడ్రేట్ మీద మంచి అవేర్‌నెస్ వచ్చి చాలా తగ్గిస్తున్నారు. అలాగే ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీద అవగాహన ఎక్కువగా ఉంది. సో, ప్రతి కేజీ బాడీ వెయిట్‌కి కూడా 1 గ్రాము మనకి ప్రోటీన్ అవసరం. ఉదాహరణకి నా వెయిట్ 82 కేజీస్ అనుకుంటే ప్రతిరోజు కూడా 82 గ్రామ్స్ ప్రోటీన్ నా బాడీకి రిక్వైర్మెంట్ ఉంది. సో, ఆ ప్రోటీన్ తగ్గినట్లయితే మనిషి యొక్క ఆరోగ్యం కావచ్చు, లేదా మనకి యాక్టివిటీ కావచ్చు బాగా తగ్గిపోతుంది. సో, దీని మీద అవేర్‌నెస్ పెరిగింది. సో, అవేర్‌నెస్ పెరిగింది. ఇది మన రొయ్యల నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ మీద అవగాహన కల్పించినట్లయితే మనకి ఇది గోల్డ్ మైన్ అని అనుకోవచ్చు. మనం రైట్ టైంలో 2025లో మనకి ఈ డొమెస్టిక్ మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఇక ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినట్లయితే మనకి పవర్ సబ్సిడీ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. అది నిజంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అని లేకుండా పవర్ సబ్సిడీ ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌కి ఇది కొంత బూస్ట్ వస్తుంది అనుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ఉదాహరణకి వైట్ స్పాట్ వైరస్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ఇప్పుడు ఉంది. కాబట్టి ఎక్కడైతే హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవటం వల్ల కూడా కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఇక బిగినింగ్ అయితే ప్రస్తుతం 2025 బిగినింగ్ చూసినట్లయితే అక్కడక్కడ వైట్ స్పాట్ వైరస్ ఉన్నప్పటికీ ఎక్కువగా బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ అయింది.
మంచి సీడ్ వచ్చే అవకాశం ఉంది. గత నెక్స్ట్ 2 మంత్స్ కూడా 2-3 మంత్స్ కూడా మనకి మంచి సీడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రేటు బాగా ఉంది. నేను కొంతమంది ఎక్స్‌పోర్టర్స్ కలిసినప్పుడు మనకి చాలా ఆర్డర్‌లు బాగా ఉన్నాయి. మెటీరియల్ షార్టేజ్ ఉంది. ఆర్డర్‌లు కూడా ఉన్నాయి అని జెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి బిగినింగ్ బాగా ఉంది. హోప్ ఎండింగ్ కూడా ఈ 2025 మనకి 24 లాగానే మంచి ఫలితాలు ఇస్తదని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.